నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్, 50,000 కోట్లకు పైగా పెట్టుబడి, 25,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు. ఒక ప్రాజెక్టుగా మాత్రమే కాదు, రైజింగ్ ఆంధ్రప్రదేశ్ అవకాశాలు సామర్థ్యాల్ని మరోసారి అందరికీ చాటి చెప్పిన మైలురాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీతో పాటు ఇటీవల ఏపీ ఒప్పందాలు పెట్టుబడుల్లో అంత బజ్ క్రియేట్ చేసింది గూగుల్ డేటా సెంటర్ రాక. అలాగే విశాఖకు మరెన్నో దిగ్గజాలు గ్లోబల్ క్యాపబిలిటీతో సెంటర్లతో వరుస కడుతున్నాయి. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అవకాశాల కనిగా ఊరిస్తుంది ఏపీ. వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ విజయవాడ నుంచి తిరుపతి, అనంతపురం, కర్నూలు వరకు కొత్త సందడి కనిపిస్తుంది. తన పారిశ్రామిక విధానాలు అందిస్తున్న ప్రోత్సాహాలు ఆ జోరును మరింత పెంచాయి. ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల విలువైన 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం చెబుతోంది. బ్రాండ్ ఏపీ ఈ గ్రాండ్ రీబిల్డింగ్ పైనే నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు నరేష్ కుమార్ గారు, సింబయాసిస్ టెక్నాలజీస్ CEO, అలాగే ఐటీ అనుబంధ సేవల రంగంలో విశాఖను ప్రపంచ పటంలో నిలబెట్టడంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్న పారిశ్రామికవేత్త. అలాగే ఎంఎం శ్రీరామ్ గారు, శ్రీరామ్ సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు, స్కార్లెట్ ఇండస్ట్రీస్ MD, ఏరోక్ టెక్నాలజీస్ డైరెక్టర్, రక్షణ, ఏరోస్పేస్ రంగంలో సుదీర్ఘ అనుభవశాలి. ముందుగా నరేష్ గారు, గూగుల్ డేటా సెంటర్ ప్రకటన, అలాగే విశాఖ ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రస్థానంలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా, అలాగే రైజింగ్ అండ్ రోరింగ్ ఏపీకి ఇది ఒక సంకేతంగా భావించవచ్చు అంటారా? డెఫినెట్గా మీరు చూస్తే ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ నౌ అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 1 yearలోనే 9.4 lakh crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేశారండి. ఎస్పెషలీ విశాఖపట్నంలో మీరు చూస్తే ఆల్రెడీ ArcelorMittalలో 1,40,000 కోట్లు పెట్టారు. తర్వాత NTPC గ్రీన్ హైడ్రోజన్ ఒక 1.8 lakh crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐటీలో మీరు ఆల్రెడీ చూసారు, TCS అనౌన్స్డ్ సెటింగ్ అప్ క్యాంపస్ విత్ 12,000 పీపుల్ అండి. TCSతో పాటు కాగ్నిజెంట్ కూడా 8,000 పీపుల్తో అనౌన్స్ చేశారు. అంతకుముందు అదానీ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు, కానీ డిలే అయినప్పుడు కూడా మన ఈ ప్రభుత్వం వచ్చిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చారండి. అది ఒక 30,000 కోట్లు పెట్టుబడి. దాని తర్వాత సిఫీ వాళ్ళు ఆల్రెడీ 14 డేటా సెంటర్స్ నడుపుతున్నారండి. వాళ్ళు 16,000 కోట్లు పెట్టి దేర్ సెటింగ్ అప్ డేటా సెంటర్. ఈ అన్నింటికంటే క్రౌన్ జ్యువెల్, వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ అయిన గూగుల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్, $6 billion అండి. 1 బిలియన్ అంటే 8,500 కోట్లు. మీరు అన్నట్టు 51,000 కోట్లతో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 years to set up a big data center outside the US, the biggest data center outside the US అండి. సో ఇది క్రౌన్ చంద్రబాబు నాయుడు గారికి ఇది డెఫినెట్గా క్రెడిట్ లోకేష్ గారికి ఇవ్వాలండి. బికాస్ గూగుల్ లాంటి సంవత్సరం ఇండియాలో ఇన్ని స్టేట్స్ కంపీట్ చేస్తున్నప్పుడు కూడా డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడతాం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ మెసేజ్ అండి. మీరు అన్నట్టు దిట్ ఇస్ ఎ క్రౌన్ జ్యువెల్ అండి. ఎందుకంటే TCS ఇస్ ఇండియన్ కంపెనీ, కాగ్నిజెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ అయినా గూగుల్ ఈజ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ దేర్ బ్రాండ్ అండి. సో ఏ కంపెనీ లైక్ గూగుల్ కమింగ్ ఇన్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. దీనివల్ల మీకు ఎయిర్ ట్రావెల్ పెరుగుద్ది, మంచి స్కూల్స్ వస్తాయి, మంచి హాస్పిటల్స్ వస్తాయి, ఎంటైర్ ఈకో సిస్టమ్ విల్ బి బూస్టెడ్. క్వాంటమ్ వ్యాలీ ఎలాగైతే అమరావతిలో పెడుతున్నారో, క్వాంటమ్ వ్యాలీ ఎంత ఇంపార్టెంటో గూగుల్ విశాఖపట్నం వస్తాం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెనింగ్. కొత్త ఎయిర్పోర్టు భోగాపురంలో నెక్స్ట్ 1 yearలో స్టార్ట్ అయిపోతుంది. కొత్త పోర్ట్ శ్రీకాకుళంలో స్టార్ట్ అయిపోతుంది. నేషనల్ హైవే వైజాగ్ రాయ్పూర్ హైవే స్టార్టెడ్, కటింగ్ డౌన్ ద ట్రావెల్ టైమ్ హైవ్. సో మీకు పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇవన్నీ జరుగుతున్నాయంటే కంపెనీస్ విల్ బి వెరీ హ్యాపీ అండి. అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద ఎయిర్ కనెక్టివిటీ. కొత్త రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం, రైల్ కనెక్టివిటీ పెంచుతున్నారు. సో ఎయిర్ కనెక్టివిటీ పెంచి, రైల్ కనెక్టివిటీ పెంచి, నేషనల్ హైవే కనెక్టివిటీ పెంచి, అదర్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచి, దెన్ యూఆర్ బ్రింగింగ్ ఏ డేటా సెంటర్. సింగపూర్ నుంచి అండర్ గ్రౌండ్ సీ కేబుల్ తీసుకొచ్చి డేటా స్పీడ్స్ కూడా పెంచుతున్నారు. సో చీఫ్ మినిస్టర్ ఇస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ ఆల్. ఇది కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 9 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు ఇస్ ఇన్ గ్రీన్ ఎనర్జీ అండి. డేటా సెంటర్కి చాలా పవర్ కావాలి. ఇప్పుడు సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టింగ్ అండి. ఈ పోలవరంతో పాటు వాటర్ సప్లై కూడా విశాఖపట్నంకి వస్తుంది కంప్లీట్ అయిపోతే. సో ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ పవర్, అది గ్రీన్ పవర్ అట్ క్వాలిటీ పవర్ అట్ లో రేట్స్. ప్లస్ గ్రిడ్ నుంచి కనెక్టివిటీ విశాఖపట్నానికి గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఎక్కడ చేసినా కూడా స్టేట్లో ఇక్కడ పవర్ వచ్చేలాగా ఏర్పాటు చేసి ద సీఎం హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఆల్రెడీ ఏపీలో 40% గ్రీన్ పవర్ అండి. సో ఇవన్నీ కూడా గ్రీన్ డేటా సెంటర్స్గా వచ్చి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, అట్రాక్టింగ్ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ పీపుల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ గ్లోబల్గా విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ డెస్టినేషన్గా రూపుదిద్దుకుంటాకి టెక్నాలజీ పరంగా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మీరు అన్నట్టు రోరింగ్ ఏపీకి ఇది ఒక క్రౌన్ జ్యువెల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ అండి. నరేష్ గారు, అలాగే గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ
విశాఖపట్నంలో, అది కూడా ఏషియాలోనే అతిపెద్ద ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆ దిశగా అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి? ఒకటి డెఫినెట్గా మనం ఒప్పుకోవాల్సింది అంటే బ్రాండ్ సిబిఎన్ గారండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా సపోజ్ పాత ప్రభుత్వం ఉంటే గూగుల్ వద్దునంటే నో, డెఫినెట్లీ దే విల్ నాట్. ఇప్పుడు అదాని డేటా సెంటర్ కూడా ఆయన స్టార్ట్ చేయలేకపోయారు ప్రీవియస్ గవర్నమెంట్. సో ద బిగ్గెస్ట్ ఇస్ ద పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు అన్నీ స్టడీ చేస్తారండి. ఇందాక నేను చెప్పినట్టు వన్ ఈస్ ఐటీ మంత్రి లోకేష్ గారు ఇస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ పొలిటికల్ లీడర్స్, డైనమిక్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ద కంట్రీ, సన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ లీడింగ్ ఐటీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఒక ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు న్యూ గ్రీన్ ఎనర్జీస్, హైడ్రోజన్ లాంటి 1.8 lakh crores పెట్టి విశాఖపట్నంలో అది ఇన్వెస్ట్ చేసి 1.4 lakh పెట్టి కొత్త స్టీల్ పెట్టి మన స్టీల్ ప్లాంట్ కూడా సిక్కిపోతే దాన్ని రివైవ్ చేసి ప్రాఫిట్స్లో పెట్టి, సో ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈజ్ మూవింగ్ కదండి. బిగ్ సంస్థలు లైక్ టీసీఎస్ ఇస్ కమింగ్ ఇన్, ఇన్ఫోసిస్ ఆల్రెడీ రీసెంట్లీ కేమ్ ఇన్. సో ఎంటైర్ ఈకో సిస్టమ్. అండ్ వైజాగ్లో ఒక పెద్ద హెల్త్ సిటీ, వెరీ గుడ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, యూ హ్యావ్ బ్యూటిఫుల్ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంది, యూఆర్ బ్రింగింగ్ ఇన్ న్యూ ఎయిర్పోర్ట్స్, యూఆర్ బ్రింగింగ్ ఇన్ న్యూ పోర్ట్స్. సో ఇంతకంటే ఎవరైనా ఏం చేయగలరండి? యూ సీ ద హోల్ సిటీ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం ఇంపార్టెన్స్ రిలీజ్ అవ్వట్లేదు, కానీ ఇండియాలో ఆల్రెడీ విశాఖపట్నం ఈజ్ ద 9th richest సిటీ ఇన్ జీడిపి, అండ్ జీడిపిలో 9వ స్థానంలో ఉన్నామండి. ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ కంబైన్డ్ విత్ ద infrastructure that is being built around Vizag, bringing in high quality internet, bringing in ports, already Visakhapatnam port, Gangavaram port, a lot of foreign trade is happening, kotta port at Srikakulam, kotta airport at Bhogapuram, and 7 more new airports are being planned in Andhra Pradesh. ఈ విజన్ ఫారినర్స్కి డెఫినెట్గా నచ్చుద్దండి. అంటే ఇంత చిన్న స్టేట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కాకుండా ఇంకో కొత్త 7 ఎయిర్పోర్ట్స్, కొత్త పోర్ట్స్ కూడా యూఆర్ ప్లానింగ్. అంటే ఆల్రౌండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 90,000 అండి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ 2,40,000. సో ది రైజింగ్ ప్రొఫైల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డెఫినెట్లీ ఎ బిగ్ అట్రాక్షన్ ఫర్ కంపెనీస్ లైక్ గూగుల్ ఆర్ ఎనీ ఇన్వెస్టర్ అండి. అంటే ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రీబీస్ పంచుతుంది అంటాం, కానీ ఆ పంచడం వల్ల యు ఆర్ ఎంపవరింగ్ మార్జినలైజ్ సెక్టర్స్ టు ఆల్సో ఇంక్రీజ్ దర్ పర్చేసింగ్ పవర్. సో వాళ్ళు పర్చేసింగ్ పవర్ పెడితే దే విల్ స్టార్ట్ యూజింగ్. అంటే గూగుల్కి కావాల్సింది ఏంటంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడాలి, వాళ్ళ డేటా వాడాలి, గూగుల్కి ఎవ్రీబడి షుడ్ బి ఏ కస్టమర్. సో ఆంధ్రప్రదేశ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ, ఇక డేటా సెంటర్స్ ప్రొవైడ్ చేస్తూ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ పెంచి పర్చేసింగ్ పవర్ పబ్లిక్లో కూడా ఉందని నమ్ముతున్నప్పుడు అండ్ మీరు చూస్తే మెయిన్ అట్రాక్షన్ ఇండియా 193 దేశాల్లో ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండి. అంటే ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎట్ 7 to 8%. మీరు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1లో ఉన్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1లో ఉన్నాం, ప్లస్ అవర్ గ్రోత్ రేట్ ఇస్ 12 to 15%. లోవర్ సైడ్లో 12, హైయర్ సైడ్లో 15. అంటే ఇండియా గ్రోత్ రేట్ వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అయితే, అందులో ఆంధ్రప్రదేశ్ ఈస్ గ్రోయింగ్ అట్ ట్వైస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ స్టేబుల్ పొలిటికల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉండి సత్సంబంధాలు మోడీ గారితో పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్లో లేటెస్ట్ సెమీ కండక్టర్ కూడా శాంక్షన్ చేశారు కదండి. సో ఆల్ దీస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఈజ్ షోయింగ్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ఏపీ. ఇవాళ లోకేష్ గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సపోర్ట్ చేశారని. సో అంత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటే ఎవ్రీబడి వుడ్ లవ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. శ్రీరామ్ గారు, అలాగే ఐటీతో పాటు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా రెగ్యులర్గా వినిపిస్తున్నవి రక్షణ రంగం, అలాగే ఏరోస్పేస్ రంగాల గురించి. ఆ విషయంలో ఏపీకి ఉన్నటువంటి అవకాశాలు, సానుకూలతలు ఏంటండి? ఓకే, ఇప్పుడు వీరు ముందు నరేష్ గారు చెప్పినట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, మీరు ఒకటి అడిగారు, ఈ అన్ని రావడానికి కారణం ఏంటి అనే దానికి ద వన్ అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ ద మోస్ట్ ప్రూవెన్ సీజన్డ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో ఎకో సిస్టమ్ లేకపోయినా కూడా హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఎకో సిస్టమ్ కాబట్టి ఎవ్రీబడి ఈస్ కమింగ్. అండ్ దానికి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయనటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఐటీ తర్వాత ఇప్పుడు మామూలుగా కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అగ్రేరియన్ ఎకానమీ వదిలేసిన తర్వాత ఫోకస్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జీడిపిలో 25% వరకు తీసుకెళ్ళినప్పుడు సస్టైనబుల్ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుందనే అవగాహనతో ఉంది. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యుయేషన్ కానీ, ఈవెన్ అదర్వైజ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏముందనంటే డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ తయారీ రంగం మీద ఎక్కువ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువ ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి కావాలన్నటువంటి అనుకూలమైన స్థితులు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో బీడీఎల్, ఎన్ఎస్టిఎల్, అలాగే మీకు కావాల్సిన షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ అన్ని నడుస్తున్నాయి. సో ఈ ప్రాసెస్లో
మనకి ఆల్రెడీ 3-4 మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వచ్చాయని ఐ థింక్ 5 కారిడార్లు అనౌన్స్ చేసి జరిగింది. గత టైంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దగ్గర దగ్గర 20,000 ఎకరాలు కేంద్ర రక్షణ రంగానికి అలొకేట్ చేయడం జరిగింది. సో కొన్ని అనేక అనివార్య కారణాల వల్ల అది రియలైజ్ కాలేదు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాని నుంచి అసలు ఊసేలేదు కాబట్టి దాన్ని ఒకటి రివైజ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ కింద అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో కాకుండా భారతదేశంలోనే తయారు చేయాలి అనేది ఒక కండిషన్ తోటి మేక్ 1 మేక్ 2 తయారీ రంగం డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో రావటం వల్ల భారతదేశం మొత్తానికి అవకాశం ఎక్కువ ఉంది. దానికి తోడు మనకి ఏరోస్పేస్ అంటే ఇస్రో ఉండటం వల్ల అట్లాగే మన చుట్టూ ఉన్నట్టు 3 రాష్ట్రాలు ఇంతకుముందు ఉమ్మడిలో ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క డిఫెన్స్ ఏరోస్పేస్ రంగానికి ప్రాతినిధ్యం ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ 5 కారిడార్లు మనకి ఉపయుక్తంగా ఉంటాయని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వారికి ఉన్నటువంటి అనుకూలతలు వారికి ఉన్నటువంటి అవగాహన బట్టి ఏదైతే 3 రంగాల్లో అంటే వైమానికము నేవీ అండ్ పదార్థాలు 3 రంగాల్లో కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ కింద భారతదేశంలో తయారు చేయాలి, కనీసం అన్ని టెక్నాలజీస్ 60% కొత్త టెక్నాలజీస్ కూడా భారతదేశంలోనే తయారు చేయాలి, టెక్నాలజీ ఇక్కడే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల స్కీములు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. దాన్ని అందిపుచ్చుకొని 5 కారిడార్లో కూడా ఈ తయారీ రంగాన్ని డిఫెన్స్ ఏరోస్పేస్ లో కూడా యుద్ధ పరికరాలు తయారు చేయడానికి తద్వారా సివిల్ ఏవియేషన్ కూడా దాని ఇంపాక్ట్ ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీలు తీసుకురావటం, వచ్చే వాళ్ళకి ఒక టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లు అలాగే ప్రత్యేకమైనటువంటి దానికి డెడికేటెడ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీలు వీటన్నీ కావలసినటువంటి వాతావరణం క్రియేట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. సో అందువల్ల ఇవి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఏవేవి టెక్నాలజీస్ రావాలి, ఏ చేయొచ్చు అనే దాని మీద మీరు అడిగితే దానికి కూడా అవకాశాలు ఏవేవి ఉన్నాయి మనం చెప్పడానికి. నరేష్ గారు, ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తుంటే చాలా ఐటీ దిగ్గజ సంస్థలు అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ ఉన్న సెంటర్లు విశాఖకు క్యూ కడుతున్నాయి. మొత్తం ఎన్ని సంస్థలు అలాగే ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి విశాఖపట్నానికి? ఒకటండి, మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ వచ్చింది మన టీసీఎస్ అండి. ఫస్ట్ టీసీఎస్ వాళ్ళు 12,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తామని డైరెక్ట్గా టీసీఎస్ చెప్పారండి. టీసీఎస్ వచ్చిన తర్వాత కాగ్నిసెంట్ వాళ్ళ CEO అనౌన్స్ చేశారు, విశాఖపట్నంలో దగ్గర సెటింగ్ అప్ క్యాంపస్ విత్ 1,500 crores. వాళ్ళు 8,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని దే హ్యావ్ అనౌన్స్డ్ అండి. కాగ్నిసెంట్ ఇక్కడికి అబౌట్ 20,000 పీపుల్ అయ్యారండి. తర్వాత లోకేష్ గారు మన బెంగళూరు వెళ్ళి ANSR అనే కంపెనీతో దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ బిల్డింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండి. ఇండియాలో ఐ థింక్ దే హ్యావ్ బిల్ట్ అబౌట్ మోర్ దెన్ 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు. అంటే చాలామందికి ANSR అంటే తెలియదు కాబట్టి 100+ ఐ థింక్ 135 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ బిల్డ్ చేసిన వాళ్ళు వైజాగ్లో దే వాంట్ దెమ్ టు ఇన్వెస్ట్ ఐ థింక్ అబౌట్ 8,000 crores దేర్ ఇన్వెస్టింగ్ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దేర్ బిల్డింగ్ అండి. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ దే విల్ బ్రింగ్ క్లయింట్స్ అండ్ ఐ థింక్ మినిమమ్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ దే ఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ టు విశాఖపట్నం. వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్లో దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ అబౌట్ 10,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. దీనివల్ల చాలా విశాఖపట్నం ఎకానమీకి కానీ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే పూర్వకు విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లేవండి. దాని తర్వాత ANSR తర్వాత సత్వా గ్రూప్ అని ఒక 30 acres they are building specialized campuses for both for IT, for startup, for residential, commercial. They are planning investment in a big investment to initially 1,500 కోట్లతో they are promising direct employment of 25,000 people అండి. ఈ సత్వా గ్రూప్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. హైదరాబాద్లో చూస్తే they are very big player in Hyderabad IT market. So సత్వా గ్రూప్ is also planning in a big way అండి. ఇది కాకుండా మీరు చూస్తే మన మిలియన్ టవర్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఓడా ఈస్ ప్లానింగ్ సమ్ IT టౌన్షిప్స్. సో ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఈస్ పాయిస్ టు టేక్ ఆఫ్ అండి. బ్యాక్ ఆఫ్ దట్ 3 డేటా సెంటర్స్ ఇందాక మీరు చెప్పాను కదా మీకు, ఒకటి అదాని డేటా సెంటర్, సెకండ్ ఈస్ సిఫీ డేటా సెంటర్ అండ్ థర్డ్ ఈస్ ద గూగుల్ డేటా సెంటర్ 50,000 crores. సో లోకేష్ గారు టార్గెట్ ఈస్ టు క్రియేట్ 20 lakh jobs in the next 5 years. IT రంగంలోనే దే వాంట్ టు క్రియేట్ 5 lakh jobs అండి. సో ఇవన్నీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది గవర్నమెంట్లో
విశాఖపట్నం కేంద్రీకంగా జరిగినాయండి. ఇది కాకుండా అమరావతిలో దే ఆర్ బిల్డింగ్ ఏ క్వాంటమ్ వ్యాలీ విత్ టీసీఎస్, ఎల్ఎన్టీ అండ్ ఐబిఎం. ఐబిఎం ఇస్ గోయింగ్ టు సప్లై ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అండి. ఇది కాకుండా లోకేష్ గారు వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్తో కూడా ఒప్పందం చేస్తున్నారండి. ఏమని, దే వాంట్ టు స్కిల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 2 lakh పీపుల్ ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో 10,000 మంది ఇంజనీర్స్ని, 500 మంది ఫ్యాకల్టీని కూడా మైక్రోసాఫ్ట్, అలాగే ఎన్విడియా అనే చిప్ కంపెనీని కూడా దే హ్యావ్ కన్విన్స్ దెమ్ టు సెటప్ ఏ యూనివర్సిటీ ఇన్ అమరావతి అండి. సో ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎకో సిస్టమ్ అండి. నాట్ ఓన్లీ ట్రైన్ ద పీపుల్, ఆల్సో బ్రింగ్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్ లైక్ గూగుల్, అదానీ అండ్ సిఫీ. సో ఓవరాల్గా ఇమీడియట్ ఇంపాక్ట్ వుడ్ బి ఎవ్రీ డైరెక్ట్ జాబ్కి 3 ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయండి. మీరు చూస్తే వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కొనుక్కుంటారు, వెహికల్స్ కొనుక్కుంటారు, దే ఈట్ అవుట్, రిటైల్ మార్కెట్ పెరుగుద్ది, 4 న్యూ మాల్స్ ఆర్ కమింగ్ అప్. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1 లక్ష వస్తే ఇప్పుడు వచ్చిన పెట్టుబడిలో, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా 2 to 3 lakh పీపుల్ అండి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూ ఆర్ హోపింగ్ టు అట్రాక్ట్ అండి. ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు మనతో జాయిన్ అయ్యారు. రామరాజు గారు లేరా? ఓకే. శ్రీరామ్ గారు, ఇప్పుడు అలాగే రక్షణ, ఏరోస్పేస్ లేదా సెమీ కండక్టర్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిన రంగాలన్నీ చాలా హైటెక్ ఉన్న పరిశ్రమలు. ఈ ప్రయత్నాల సక్సెస్ అయితే ఏపీని ఏ స్థాయిలో నిలిపే అవకాశం ఉంది? ఇవి 2 కూడా ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఉందో అదొకటి ప్లస్ పాయింట్. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఈ టీం. కాకపోతే ఇక్కడ చిన్న వైవిధ్యం ఉందండి. మనం అందరూ అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు మనము ఐటీ ఎనేబుల్ దీని మీద ఫోకస్ చేసినప్పుడు, మేజర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. కానీ తయారీ రంగం చూసుకున్నప్పుడు ఏంటంటే అది ఏ సెక్టర్లో అయినా కూడా, ఎస్పెషల్లీ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెమీ కండక్టర్లో సప్లై చైన్ అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వెండర్షిప్, అంటే మీరు మామూలుగా మాట్లాడంటే వెండర్స్, అది ఎక్కువ చూస్తారండి. సో లోకల్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయటం కూడా తయారీ రంగంలో, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెక్టార్లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము దగ్గర 30 ఏళ్ళ నుంచి ఈ రంగంలో ఉన్నాం కాబట్టి. ఉదాహరణకి మా బెంగళూరు, హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దాంట్లో చూసుకున్నా కూడా మీరు లోకల్ ఇండస్ట్రీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఓఈఎంస్ వస్తారండి. మనం కేవలం పెద్ద ఓఈఎంస్ తోటి మాట్లాడినంత కాదు. ఓఈఎంస్ బేసిక్గా ఇంటిగ్రేషన్ చేస్తారు ఏ ప్రోడక్ట్ అయినా, కానీ దాని మీద సబ్ సిస్టమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి అట్లాంటి ఎకో సిస్టమ్ ముందు క్రియేట్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. సెమీ కండక్టర్ ఇస్ ద డిఫరెంట్ డొమైన్ ఆల్ టుగెదర్. సెమీ కండక్టర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎక్కువ అవకాశం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ అనేది కనెక్టెడ్ టు ఎవ్రీ సెక్టర్. ఇప్పుడు ఏరోస్పేస్, డిఫెన్స్ స్పేస్లో కూడా సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్. దీనికి సంబంధించి లోకల్ ఎకో సిస్టమ్, ఎందుకంటే ఐటీ సెక్టర్లో కానీ, డేటా సెంటర్లు కానీ, ది స్మాల్ ఏరియాలో ఇఫ్ యూ క్రియేట్ ఎకో సిస్టమ్, ఆ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ స్పెసిఫిక్గా 5 కారిడార్స్ డిఫెన్స్లోనే క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో దానికి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్స్ చాలా మంది ఉంటారు. సో ఆ సర్వైవల్ ఆఫ్ మేజర్ కంపెనీ, మేజర్ ఓఈఎం డిపెండ్ అపాన్ స్ట్రాంగ్ స్మాల్ అండ్ మీడియం లోకల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అది లేకుండా వాళ్ళు రారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాని ఈ యొక్క 2 సెక్టార్స్లో మీరు అన్నటువంటి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ సెమీ కండక్టర్లో వాళ్ళ ప్రయత్నాలు చాలా సిన్సియర్గా ఉన్నాయి. దానికి తోడుగా కూడా ఏంటంటే ఈ లోకల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణ బెంగళూరులో చూసినా, హైదరాబాద్లో చూసినా లోకల్ ఇండస్ట్రీ ఇనిషియేటివ్ ముందుకు వచ్చినప్పుడే మేజర్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ టాటా హ్యాస్ కమ్ హైదరాబాద్. టాటా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి లార్జ్ వెండర్ బేస్ తీసుకొని వచ్చింది. తద్వారా సాఫ్రాన్ కానీ, ప్యాటర్న్ విట్నీ కానీ, అలాగే ఇప్పుడు జిఎంఆర్లో ఎంఆర్ఓ కానీ, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు లోకల్ ఇండస్ట్రీ మనకి ఉపయుక్తంగా ఉంటుందా లేదని చూస్తారు. సో ఏదైతే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బోత్ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, గ్లోబల్ ఓఈఎంస్ని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రక్షణ రంగంలో మనకి రావాల్సినవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగాలాండ్కి వచ్చింది, అట్లాగే ఇంకో కొన్ని మనం అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని. సో ఇవన్నీ కూడా అనుసంధానం, లోకల్ ఇండస్ట్రీ తోటి అనుసంధానం చేయడం అనేది చాలా అవసరం అండి.
దానికి సంబంధించి మీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న అవకాశాలు చూసుకుంటే షిప్ బిల్డింగ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి సరే సార్, మళ్ళీ వద్దాం సార్. ఓకే, యా. ఓకే, థ్యాంక్ యూ. రామరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ లేదా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వాళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఏంటి, అలాగే ప్రోత్సాహకాలు ఎటువంటి భరోసా కల్పిస్తుంది? ఎప్పుడూ కూడా లేని విధంగా మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం అంతా కూడా మన వైపు చూసే విధంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్డీ కూటమి ఎన్నో పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రీస్ పాలసీస్ కానీ, ఏరో కానీ, డిఫెన్స్ కానీ, అదేవిధంగా డ్రోన్ కానీ, లేకపోతే అదేవిధంగా సంబంధించినటువంటి మన సోలార్ పాలసీ కానీ, బయోగ్యాస్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఇట్లా ఎన్నో రకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఎన్నడూ ఎరిగినట్టు ఒక సంవత్సర కాలంలోనే సుమారుగా 10,50,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చే వాతావరణంలో పక్కన లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎంత ల్యాండ్ అలాట్ చేశారో ఈ ఒక్క సంవత్సరంలో అంతకి 5 రెట్లు ల్యాండ్ అలాట్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ రావడం కోసం, అంటే ఒక టార్గెట్ లోకేష్ బాబు గారు కానీ యువగలంలో ఆ రోజు నుంచి ఆయన మాట్లాడింది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు ఇప్పుడే చూశారు, పెద్దలు చెప్పారు వైజాగ్లో, మనం చూసాం గూగుల్ రావటం అంటే చిన్న విషయం కాదు. ఒక ట్రస్ట్ అంటే ఒక నమ్మకం మన ఆంధ్ర రాష్ట్రం వైపు. అంటే ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాల్లో ఉన్న గూగుల్ అనేది ఒక మదర్ డాష్ బోర్డ్ లాంటిది. ఈరోజు అక్కడ స్టోరేజ్ ఏదైతే సంబంధించి గూగుల్కి క్లౌడ్ కానీ, డేటా సెంటర్ కానీ, ఆ రెండు ఎప్పుడైతే వచ్చినాయో సిఫీ కానీ, అదేవిధంగా ఎన్నో కంపెనీస్ ఈ డేటా సెంటర్స్ కానీ, క్లౌడ్ సెంటర్స్ కానీ రావటం జరుగుతూ ఉంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చి దాంతోపాటు అవకాశాలు వేరే వారు వచ్చి ఒక సాఫ్ట్వేర్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఎక్కడైతే గూగుల్ కానీ డేటా సెంటర్స్ ఉన్నాయో అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాదు ఈరోజు చూస్తున్నాం మనం ఒక పక్కన వైజాగ్ అనేది ఉత్తరాంధ్రలో అభివృద్ధికి చూస్తున్నాం. ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎన్టీపీసీ కానీ, ఆర్షల్ మిటల్ కానీ ఎన్నడూ మనం చూడాలి. ఒక స్టీల్ ప్లాంట్ రన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్ చేయడానికి ఎటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధిగమించడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో దాంతోపాటు 2 స్టీల్ ప్లాంట్స్ ఎట్ ఎ టైం ప్లానింగ్ చేసి ఎంప్లాయ్మెంట్ కానీ చూస్తాం జరుగుతుంది. ఒక పక్క అచ్యుతాపురం కానీ, రాంబిల్లి కానీ, ఒక పక్కన టాటా టీసీఎస్ వారు చూశారు కదా మీరు అందరూ కూడా. అదేవిధంగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ హిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ల్యాండ్ కొరత వచ్చే పరిస్థితి కనపడతా ఉంది వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ. దానికి సంబంధించి ప్లానింగ్ అంతా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ ప్రయత్నం చేసి దాన్ని అధిగమించడానికి, ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడానికి పూర్తి స్థాయిలో ఏపీఐసి కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క రామబిల్లి కాకుండా నక్కపిల్లిలో ఎప్పుడు లేని విధంగా ఫార్మాకు ఒక అచ్యుతాపురంలో కానీ, పరవాడ కానీ ఫుల్ అయిపోతే రాంబిల్లి తర్వాత నక్కపిల్లి కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాదు ఒక డేటా సెంటర్సే కాకుండా మిలీనియం టవర్స్ చూసాం గత 5 సంవత్సరాల్లో. మిలీనియం టవర్స్ ఏపీఐసి ఓన్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2014 to 19 గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు వరకు ఫుల్ఫిల్ చేయలేనటువంటి గత ప్రభుత్వం చూసాం. ఈరోజు ఫుల్ అయ్యి మళ్ళీ అక్కడ కావాల్సిన దానికి టీసీఎస్కి 20 acres ల్యాండ్ అదే హిల్ 3లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒకే ఒకటి ఆలోచిస్తూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఉపాధి పొందించాలా. గత ప్రభుత్వంలో చూస్తే ఉపాధి లేదు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎంత ఎలక్ట్ చేశారో ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్స్ని అలా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీలో కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ వైజాగ్ ప్రాంతంలో వివిధ అన్నీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంలో అదే కాకుండా ఓ పక్కన ఏరోస్పేస్ అంటే ఎట్లా జనరల్గా ఒక మనకు సంబంధించి రష్యా అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అమెరికా లాంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మనం చెప్పుకుంటున్నాం. మనం అన్నీ కూడా అక్కడి నుంచి దిగుమతులు చేసేటువంటి పరిస్థితి అన్ని దేశాలకి ఉంది. కానీ దాన్ని ధీటుగా మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో డిఫెన్స్ సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఏరోస్పేస్ సంబంధించి డిఫెన్స్కి కానీ. సరే రామరాజు నరేష్ గారు, ఇప్పుడు 2019-24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది. అప్పటికీ ఇప్పటికీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి సార్?
2019-24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడండి జనాలు ఇండస్ట్రీస్ మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ సిఐ మెంబర్స్ అందరూ కూడా ఆల్ ఇండస్ట్రీస్ ఐ వాస్ డీలింగ్ విత్ వాళ్ళు ఫోన్లో మాట్లాడతాక భయపడేవారండి. ఫోన్లో కూడా మాట్లాడేవారు కాదు అందరూ. దేవర్ యూజింగ్ వాట్సాప్ కాల్స్ కానీ ఐఫోన్లో కాల్స్ కానీ మాట్లాడేవారు, కానీ రెగ్యులర్ నార్మల్ లైన్స్లో కూడా మాట్లాడితే ఫియర్ వాజ్ ద కీ అండి. ఏ ల్యాండ్ పోద్దో, ఏ ఇన్వెస్ట్మెంట్ పోద్దో, అసలు ఆయన ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఐటీ కానీ అసలు డిఫెన్స్ అసలు ఇన్వెస్ట్మెంట్ మీదే ఫోకస్ చేయలేదు. అసలు దేర్ ఫోకస్ వాస్ ఆన్ మరి ఏదో బటన్ నొక్కి ఏదో స్కీమ్స్ పెట్టి మళ్ళీ పవర్లోకి వద్దామని చెప్పి ఇలా 500 కోట్లు పెట్టి రిషికొండలో పెట్టి అని నెగిటివ్ సంకేతాలు తప్ప దేర్ వాజ్ నథింగ్ నో ఎంటర్ప్రెన్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ వదిలేండి, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా భయపడిపోయారు. అందరూ ల్యాండ్ కొనాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా నథింగ్, ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ వాజ్ జీరో. మీరు స్విచ్ ఆన్ చేస్తే మ్యాజిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలాగైతే ఎర్లీ మార్నింగ్ యూ సీ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రాగానే దెర్ ఇస్ ఎ డ్రామాటిక్ చేంజ్. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ పెట్టినప్పటి నుంచి పూర్వకు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లేవు కదండి. ఓవర్ నైట్ ఇన్ 1 year 9,50,000 crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎవ్రీ ఇట్స్ మెసేజ్ ఫ్రమ్ లోకల్ పీపుల్ కాడి నుంచి కాకుండా నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, గూగుల్ కానీ ఐబిఎం కానీ బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా టీసీఎస్ కానీ ఇటువంటి అందరూ వస్తాం. అండ్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ హైదరాబాద్, ఆల్ ఆఫ్ ది వాంట్ టు సెటప్ గ్లోబల్ డేటా సెంటర్స్. దిస్ అ సీ చేంజ్ ఇన్ ద పాజిటివిటీ అండి. మీరు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఆర్సిలర్మిట్టల్ తీసుకోండి, వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ గూగుల్ తీసుకోండి, అలాగే ద లేటెస్ట్ గ్రీన్ ఎనర్జీస్ లైక్ హైడ్రోజన్ తీసుకోండి. ద ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేయటం చూడండి. ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ లోకల్ గవర్నమెంట్. మిజైల్ టెస్టింగ్ ఇందాక నాగాలాండ్లో 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది కాకుండా శ్రీహరికోటలో 4,000 crores పెట్టి స్పేస్ పోర్ట్ అండి. ఇందాక నక్కపల్లి గురించి చెప్పారు. ఐఎన్ఎస్ వర్ష అని ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ సబ్మెరీన్ బేస్ అండి. ఆల్రెడీ 20,000 కోట్లు పెట్టారు. దే ఆర్ ఎక్స్పాండింగ్ విత్ 10,000 crores అండి. 30,000 crores లార్జెస్ట్ న్యూక్లియర్ సబ్మెరీన్ బేస్. ఎంటైర్ ఈకో సిస్టమ్ అండి. నేవల్ షిప్ యార్డ్ వాస్ దే మేడ్ ఇట్ ఏ డిఫెన్స్ షిప్ యార్డ్. దే ఆర్ బిల్డింగ్ డిఫెన్స్ షిప్స్. దిస్ ఎ డాక్ యార్డ్, దిస్ ఎ నేవల్ ఆర్మమెంట్ డిపో, ఎన్ఎస్టీఎల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎంటైర్ ఈస్టర్న్ నేవల్ కమాండ్. దీంతో పాటు ఇప్పుడు ఆయన ఇందాక సీనియర్ పర్సన్ చెప్పినట్టు ఆ డిఫెన్స్ ఈకో సిస్టంలో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈస్ ప్లానింగ్ ఏ లార్జ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి, వేర్ ఆల్ ఓవర్ ద ప్లేయర్స్ ఇన్ ఇండియా కెన్ కమ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద. దట్ 2,000 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నాను డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. వన్స్ దట్ స్టార్ట్స్ కికింగ్ ఇన్, ఈ ఐటీ భూమితో పాటు మీరు ఏరోస్పేస్ భూమి, మీరు ఎలాంటి చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆయన చెప్పారు 50,000 ఉద్యోగాలు షార్టేజ్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద న్యూ జాబ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని దాని మీద రిక్వెస్ట్. సో యూనివర్సిటీస్ ఆల్సో కరికులం ఓన్లీ ఐటీఏ కాకుండా ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్ మీద చేస్తే దిస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఆంధ్రప్రదేశ్ దిస్ అ సీ చేంజ్ అని ఎంత అసలు కంపారిజన్ కూడా వేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇస్ అప్రాపరియేట్ అని. మీరు చూస్తుంటే ఇఫ్ 9th richest సిటీ విల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఐ థింక్ 6 మెట్రోల తర్వాత విశాఖపట్నం ఐ థింక్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ఇండియా ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు పవర్ చూస్తే పవర్లో వీఆర్ 2 to 3 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ సోలార్, విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ అండి, ప్లస్ ఈ గ్రీన్ హైడ్రోజన్, న్యూ ఎనర్జీ ఫ్యూయల్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్ అనే పదాలే అని ఈ ఐటీ కంపెనీ అంటేనే దూరంగా ఉండేవాడు కదా ఆయన పాత చీఫ్ మినిస్టరు. సో ఐటీ అన్నా, డేటా సెంటర్స్ అన్నా, ఇటువంటి పదాలు పీపుల్ వుడ్ నాట్ ఆయన కలుస్తా కూడా ఇష్టపడేవారు. ఎంతసేపు లిక్కరు, మద్యం, చీప్ లిక్కరు, ఈ ఓటు బ్యాంకు ఇలాంటి ఉన్న రాష్ట్రాన్ని క్లీనప్ చేసి కొంచెం చెత్త లెక్కర తీసి కొంచెం మంచి లెక్కరు, కొంచెం కాస్ట్ ఆఫ్ డూయింగ్ ఎలా తగ్గించాలి, క్వాలిటీ పవర్ ఎలా సప్లై చేయాలి, అవన్నీ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకెళ్ళిపోతాం, పెట్రోల్ డీజిల్ ఇండియాలో హైయెస్ట్ రేట్లో పెడతాం. పాత గవర్నమెంట్. సో ఆల్ దిస్ ఈస్ బీయింగ్ కంట్రోల్ నౌ. ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచి ఏపీ గ్రోత్ రేట్ని స్పీడప్ చేసి ఇంతకుముందు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీని ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఎకానమీ, ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీగా మారుస్తూ అట్రాక్టింగ్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇంప్రూవింగ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. 12 thrust areas ఐడెంటిఫై చేసి ఫార్మా, టెక్స్టైల్, ఎవ్రీథింగ్, బ్రింగ్ అవుట్ ఎ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఈవీ వెహికల్స్కి పాలసీ. సో కొత్త టెక్నాలజీస్కి, స్టార్టప్స్కి ఇఫ్ దే ఆర్ బ్రింగింగ్ అవుట్ ఏ స్పెసిఫిక్ పాలసీ అండ్ ఎంకరేజింగ్ ఎవ్రీ సెక్టర్ అండి. లోకేష్ గారు పర్సనల్గా ఐటీ మంత్రిగా హీఈస్ మేకింగ్ షూర్, చీఫ్ మినిస్టర్ గారు ఈస్ మేకింగ్ షూర్ దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. రాజ్నాథ్ సింగ్ గారిని ఆల్రెడీ కలిసారండి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ సెటప్ చేస్తాకే. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ బట్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో లైక్ స్టీల్, న్యూ ఎనర్జీ, డిఫెన్స్. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ 4-5 years అండి. రామరాజు గారు, ఇప్పుడు మంత్రి లోకేష్ విశాఖపట్నంలోనే ఒక సదస్సులో మాట్లాడితే ఏమన్నారంటే అభివృద్ధిని వికేంద్రీకరిస్తాము అని చెప్పారు.
దానికి అనుగుణంగా ప్రాంతాల వారీగా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? అవును కదండి, వాస్తవంగా ఈరోజు ఐటీ ఉందంటే వైజాగ్ ప్రాంతంలో చేయటం జరుగుతూ ఉంది. వైజాగ్లో కూడా ఈరోజు ఐటీలకు సంబంధించి హిల్ 1 ఫుల్ అయిపోయింది. గతంలో 2014-19లో ఇచ్చింది, 2 ఫుల్ అయింది, 3 ఫుల్ అయింది, ఇప్పుడు కాపులు ఉప్పాడ ఉంది. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 4 ప్రాంతాలని సమానంగా సమతుల్యంగా అభివృద్ధి చేయాలని చెప్పి లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు అక్కడ ఐటీ రంగాన్ని ఒక పక్క తీసుకెళ్తే ఒక పక్క ఏరో డిఫెన్స్ కానీ సంబంధించి అన్ని ఏరోస్పేస్ కానీ సంబంధించి మీకు కర్నూలు సంబంధించి అనంతపూర్ మధ్యలో కానీ ఈరోజు దాని అటు కూడా బాగా చేయటానికి ఒక పక్క కొప్పర్తి కానీ అదేవిధంగా వారోకొల్లు కానీ ఒక పక్క నెల్లూరు అటువంటి శ్రీ సిటీ కానించి అటు తిరుపతి వరకు కూడా అభివృద్ధికి అన్ని మూలన కూడా చేయడం జరుగుతూ ఉంది. మీకు అంతేకాదు, ఉదాహరణకి మల్లవల్లిలో 2014-19 మధ్యన ఎన్నో ఇండస్ట్రీస్కి సైట్లు అలాట్ చేయడం జరిగింది. అతను వచ్చి ఉన్నట్లన్నీ క్యాన్సిల్ చేసి 5 సంవత్సరాలు అక్కడ ఏం లేకుండా చేశారు. ఈరోజు అశోక్ లైలాండ్ కంపెనీ చూడండి, సంవత్సరం పూర్తి కాల ఓపెన్ అయ్యింది అక్కడ. అంతేకాదు ఒక పక్కన చూస్తుంటే రామాయణపట్నం పోర్టు కానీ దగ్గర ఈరోజు ఇండోసోల్ కానీ అదేవిధంగా బీపీసీఎల్ కానీ మెగా పరిశ్రమలు అక్కడ కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్కన అమరావతిని, మధ్యంతరంలో ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా కానీ దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు భారతదేశంలో ఒక విజయవాడ రాబోయే రోజుల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో స్వతంత్ర రాపక నుంచి కూడా ఒక ఢిల్లీ, లేదా ఒక బొంబాయి, ఒక లేకపోతే ఒక కలకటా, ఒక మెడ్రాస్, ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేయడం, ఈరోజు అదే విజన్ తోటి ఈ రోజున క్వాంటమ్ వాల్యూ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాబోయే రోజుల్లో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు అని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఈరోజు చూస్తున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ పార్క్స్ మనం ఎక్కడ కూడా ఇండస్ట్రీలకు సంబంధించి మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడా లేవు ప్రైవేట్ పార్క్స్. ఈరోజు ప్రైవేట్ పార్క్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఒక పక్క గ్రీన్ ఎనర్జీ కానీ అదేవిధంగా ఏదైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఆ ప్రాంతంలో రైతాంగం, వర్షాధారం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని ఇంకా వర్షం ఒకవేళ కురిసినా కురవకపోయినా మినిమం ఇన్కమ్ సోర్స్ రావాలని చెప్పి సోలార్కి సంబంధించి ఎవరైనా పెట్టుకుంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ భూమి కానీ లీజ్ ఫిక్స్ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానీ, అదే కానీ గ్యాస్ ఏదైతే ఇప్పుడు ఈరోజు రిలయన్స్ సంబంధించి చూసాం మనం, వాళ్ళు 50-60 వేల కోట్లతోటి ఈరోజు రాష్ట్రంలో 4 మూలలకు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వేస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అన్నీ కూడా నేపర్ గ్లాస్ తోటి అక్కడ కూడా ఇండస్ట్రీస్కి రావడానికి, అంటే వేస్ట్ అనేది ఎక్కడ లేకుండా చేయడం చేస్తూ ఉన్నారు. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా 9.5 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ గ్రౌండ్ అవ్వాలంటే ఏ విధమైన ప్రయత్నాలు, కృషి జరగాల్సి ఉందంటారు? యాక్చువల్లీ ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే వారిని చూసి పెడదామని వచ్చేవాళ్ళు ఒకటి, మనం పాజిటివ్ దృక్పథంలో మాట్లాడడం ఒకటి, అలాగే ఛాలెంజెస్ కూడా ఆలోచించాలి. సో ఒకటి ఏంటంటే గత 20-30 ఏళ్లలో వారు కానీ తర్వాత లోకేష్ గారు అని చూసారంటే దేర్ ఇస్ అన్ అట్రాక్షన్, బట్ అట్రాక్షన్ లైట్ ఫోకస్ ఎవ్రీవేర్ పెట్టినప్పుడే ప్రతిదీ వెలుగుతుంది. సో మీరు కరెక్ట్గా ఏదైతే నెయిల్ చేశారో అది ఇంపార్టెంట్ దిస్ థింగ్. సో ఎప్పుడైతే మనం ఇది చేయాల్సిన అన్నప్పుడు లోకల్ ఏదైతే పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయో దాంతో ప్రాపర్ ఎకోసిస్టమ్, ఇందాక ఏపీఐసి చైర్మన్ మాట్లాడుతుంటే ల్యాండ్ ఈజ్ గోయింగ్ టు బి చైన్ అన్నాడు. సో దానికి ఒకటి నేను వారికి చెప్పేది ఏంటంటే లైట్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రిసైజ్లీ దట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఐటీ ఇట్ కెన్ గో వర్టికల్లీ. సో ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా ల్యాండ్ బ్యాంక్ తక్కువ ఉంది. సో ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు మనం చూసుకున్నట్టే ఈ ల్యాండ్ రిసోర్సెస్ చీఫ్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, ఐటీ మినిస్టర్ గారు కూడా చెప్పారు అనమాట. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఒకటి చేయాల్సిందంటే ల్యాండ్ బ్యాంక్ యూటిలిటీ ఒకటి జాగ్రత్తగా చేసుకోవాలి. లైక్ సింగపూర్ వర్టికల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మల్టీ ఫ్లోర్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో ఇది ఒకటి. ద బేసిక్ గా రీచ్ టు ద గవర్నమెంట్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ కావాలనేది ఇండస్ట్రీస్ లో సహజంగా వస్తున్నటువంటి లోకల్ ఇండస్ట్రీ బేసిక్ గా అది కొంచెం మెకానిజం ఇంప్రూవ్ చేసుకోవాలి.
అట్లాగే డిఫెన్స్, బేసిక్గా డిఫెన్స్, ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ మీరు చూసుకున్నప్పుడు అంటే మనకి సీ కోస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 2-3 ఏరియాలు, రామాయపట్నం కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దిస్ ఉంది. షిప్ బిల్డింగ్ 4-3 దేశాలు ఏదైతే ఉన్నాయో లైక్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఆల్సో ద రష్యా, దే ఆర్ లుకింగ్ ఫర్ రీలొకేటింగ్ దేర్ షిప్ బిల్డింగ్ బోత్ డిఫెన్స్ అండ్ నాన్ డిఫెన్స్. ఇది ఒకటి అవకాశం తీసుకోవచ్చు. ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ మెయిన్ ఫ్రేమ్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదే కాకుండా ద న్యూ టెక్నాలజీస్ ఇన్ డిఫెన్స్ వార్ఫేర్ లో చాలా వస్తున్నాయి. సో వాటిని మనం అందిపుచ్చుకోగలిగినప్పుడు ఏంటంటే ఎయిర్ బస్, బోయింగ్ వారు వచ్చే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే గవర్నమెంట్ ట్యాంక్ ఇదే కాకుండా సబ్ సిస్టమ్స్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, అలాగే గ్రౌండ్ అండ్ నావీ బేస్డ్ ఏదైతే ఉన్నాయో దాని మీద మనం న్యూ టెక్నాలజీస్ మీద లైక్ డ్రోన్, ఓరకల్ దగ్గర డ్రోన్ పెట్టారు. డ్రోన్ ఫోకస్ అంతా లాజిస్టిక్స్ మీద ఉంది, బట్ ఫ్యూచర్ వార్ డ్రోన్స్ మీద ఉంది కాబట్టి డ్రోన్స్, కౌంటర్ డ్రోన్స్, బ్యాటిల్ ఫీల్డ్, కామికాజ్ ఇవన్నీ చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. సో దాన్ని డిఫెన్స్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఒకటి చూసినంటే మీకు ల్యాండ్ బ్యాంక్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో మీకు విశాఖపట్నం ఐటీ ఎనేబుల్డ్ చూసుకున్నప్పుడు మీకు గోదావరి జిల్లాలు ద బేసిక్ మనకున్నటువంటి ఫిషరీస్ కానీ అగ్రేరియన్ వెళ్ళినప్పుడు, అమరావతి గోయింగ్ టు బి ద నాలెడ్జ్ అండ్ ఫైనాన్షియల్ హబ్ అయినప్పుడు అక్కడి నుంచి టువర్డ్స్ తిరుపతి, టువర్డ్స్ అనంతపూర్ అండ్ కడప ఇట్ కుడ్ బి ద manufacturing hub, which we have deliberated immediately after state bifurcation, which we have given. That time I was the chairman, Chamber of Commerce. So the draft has been given, more or less it has been implemented. Now the focus, because of the 5 years backlog which we have, that failed. So ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కాకుండా గ్లోబల్ OEMs కూడా చాలా వరకు ఇప్పుడున్న అవకాశాల్లో ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నప్పుడు ఇండియా అండ్ ప్రిసైజ్లీ ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోకల్ ఇండస్ట్రీస్ తోటి అనుసంధానం చేసుకొని సప్లై చైన్ క్రియేట్ చేయడం అనేది ఈ మేజర్ ఇండస్ట్రీస్ రావడానికి ఒక ప్రధానమైనటువంటి అవసరము. దాన్ని మేము బెంగళూరులో కానీ ప్రిసైజ్లీ హైదరాబాద్ లో మేము ఏదైతే కష్టం చేస్తామో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఛాలెంజ్ ఏంటంటే ఒకటి పాలసీ, ఒకటి మేజర్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయటం ఒకటి, బట్ సెక్టార్ స్పెసిఫిక్ ఇక్కడ లోకల్ ఉన్న ఇండస్ట్రీస్ తోటి దాని సాధక బాధకాలు ఏంటి వీటన్నీ రావాలంటే మేజర్ OEMs ని అలాగే లోకల్ ఇండస్ట్రీని అనుసంధానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏ ఎక్విప్మెంట్ చూస్తుంది. అట్లాగే మీరు చూసినట్టే గత 10 ఏళ్లలో ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విచ్ వీఆర్ మోర్ ఆర్ లెస్ సక్సెస్ఫుల్. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్ అనుకూలమైనటువంటి పోర్ట్స్ కూడా మనకి అనుసంధానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ రామాయపట్నం కానీ ఇక్కడ విశాఖపట్నం కానీ సో ఫోకస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, నాట్ ఓన్లీ ఇండియన్ రిక్వైర్మెంట్. సరే శ్రీరామ్ గారు, నరేష్ గారు, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కొందరు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఏ విధంగా అదనంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి, ఏ విధంగా కలిసి వస్తుంది ఇవన్నీ? డెఫినెట్గా అండి. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీద డిపెండ్ అవుతాం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈజ్ రీపింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. మీరు చూస్తే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హీ హెస్ గ్రాంటెడ్ 7 new airports ఫర్ ఏపీ. సో ఫ్యూచర్లో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 20 years డౌన్ ద లైన్ ఇవన్నీ భూమి ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. అలాగే మీరు చూస్తే డిఫెన్స్లో నాగాలాండ్లో మిజైల్ టెస్టింగ్ బేస్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్. శ్రీహరికోటలో దర్ ఎక్స్పాండింగ్, ఇక్కడ INS వర్ష దర్ ఎక్స్పాండింగ్. అలాగే ఇప్పుడు మీరు గూగుల్ అన్నా కూడా 50,000 crores ఇన్వెస్ట్మెంట్ ఆయన బీజేపీ రూల్డ్ స్టేట్స్కి ఇవ్వకుండా టీడీపీకి సపోర్టెడ్ బై టీడీపీ కాబట్టి గూగుల్ అలౌ చేశారండి ఇక్కడికి వస్తాకే. లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ది కూడా మూవ్ టు సమ్ అదర్ స్టేట్. సో ఆర్సిలర్మిట్టల్ కూడా మీరు తీసుకుంటే 140,000 కోట్లు బిగ్ ఇన్వెస్ట్మెంట్ కదండి, ఇంకో బీజేపీ రూల్డ్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సత్సంబంధాలు మెయింటైన్ చేయటం వల్ల న్యూ డిఫెన్స్ అలొకేషన్ అవుతూ పర్మిషన్ ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ ప్లేయర్ దట్ వాంట్స్ టు సెటప్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారం ఇస్తాం వల్ల. అలాగే మీరు చూస్తే మన సెమీ కండక్టర్ ఇండియాలో అన్ని 30 రాష్ట్రాలు ఉన్నా సరే ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి, మీ పంజాబ్కి చాలా చిన్న ఇచ్చారు సెమీ కండక్టర్లో కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్ అబౌట్ 400 crores హెస్ కమ్ అప్. అలా ఈ రైల్వే అలొకేషన్లో కానీ, హైవే అలొకేషన్లో కానీ
మీరు అమరావతి చుట్టూరు మీరు రింగ్ రోడ్ ఉంది చూడండి, నేషనల్ హైవే 22,000 crore ల్యాండ్ ఎక్విజిషన్ కూడా, ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ పర్మిషన్, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అమరావతి టు బెంగళూరు, అమరావతి టు హైదరాబాద్ 20,000 కోట్లు ఎక్స్ప్రెస్ వేస్ ఇస్తాం, హడ్కోతో లోన్ ఇప్పిస్తాం, వరల్డ్ బ్యాంక్తో లోన్ ఇప్పించాం. ఇంచుమించు 50,000 కోట్ల రూపాయల వర్క్లు ఆర్ హ్యాపెనింగ్ స్టార్టింగ్ ఇన్ అమరావతి. మరి మన పాత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని ఫైనాన్షియల్గా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయటం వల్ల ఎకానమీని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు టైమ్లీ సపోర్ట్ ఇవ్వటం, లోన్స్ ఎక్స్టెండ్ చేయటం, ఆ లోన్స్ గ్యారంటీ ఇస్తాం, బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వటం, రైల్వేకి కానీ హైవేకి కానీ ఎవ్రీ సెక్టర్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు సపోర్ట్ అండి. సో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ రీపింగ్ ద బెనిఫిట్స్ ఇన్ రైల్వేస్. 5 సంవత్సరాల్లో మొదలవలేని రైల్వే జోన్ మొదలైపోయిందండి, ల్యాండ్ అలాట్ చేశారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు గోన్ 1 step ahead, రెడీమేడ్ స్పేస్ అలాట్ చేసి బిల్డింగ్ అయ్యే ముందు ఆల్రెడీ రైల్వే జోన్ వర్క్ కూడా స్టార్ట్ చేసి. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, హైవేస్ అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్, డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్, allowing international players to come and invest in ఆంధ్రప్రదేశ్. ద ఎంటైర్ ecosystem ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బెనిఫిటింగ్ కదండి. ఓకే. రామరాజు గారు, ఇప్పుడు ఏపీఐఈసీ దగ్గర మొత్తంగా ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? అలాగే ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న సంస్థలకు ప్రాజెక్టులను ప్రారంభించే వరకు ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పాలసీస్ అన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సెమీ కండక్టర్ సంబంధించి నెలకొల్పడానికి ఎక్కడా లేదు భారతదేశంలో అంత సబ్సిడీ ఆ సిస్టమ్ కానీ. సార్ నేను అడుగుతుంది ప్రోత్సాహకాలు కాదు సార్, ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, అదేవిధంగా అదే గ్రౌండ్ అయ్యే ల్యాండ్ బ్యాంక్ 100% ఇక మా దగ్గర సుమారుగా 75,000 ఎకరాలు ఆన్ గ్రౌండ్ జరుగుతూ ఉన్నాయి, వర్కులు జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయినాయి, అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దానికోసమే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పారు, నరేష్ గారు కానీ శ్రీరామ్ గారు కానీ, ఇప్పుడు ల్యాండ్ బ్యాంకు వెర్టికల్గా వెళ్ళాలని. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు 175 కాన్స్టిట్యున్సీస్, 175 పార్క్స్ కూడా, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఆ ప్రాంతంలో ఏదైతే పంట పండుతుందో, ఒక పక్క మనది విశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, అక్వా రంగం అవ్వచ్చు, వ్యవసాయ రంగంలో అవ్వచ్చు, ఎలైట్ సెక్టార్ సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీకి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఫ్లేటెడ్ ఫ్యాక్టరీస్ అంటే కొంత భూభాగంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఎవరైనా ఇండస్ట్రీ స్మాల్ స్క్వేర్ పెట్టుకుంటే ఆ ప్రాంతం వాళ్ళకి రెంట్ ఆర్ సేల్ అనేది ఇక ఫైనల్ చేయలేదు. ఆ ప్లేటెడ్ ఫ్యాక్టరీస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎంఎస్ఎంఈ వరకు 175కి 50 పార్కులు ఆల్రెడీ ఫౌండేషన్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, కొన్ని ఫౌండేషన్స్ అయి ఉన్నాయి, కొన్ని ఒక 10-11 ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది. ఓకే. అలాగే ఇప్పుడు కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకోవడమే కాదు, చివరికి గ్రౌండ్ అయ్యి అక్కడ పరిశ్రమ ప్రారంభించేదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫాలో అప్ చేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది? మీరు చూశారు ఈరోజు ఆ ప్రయత్నాలు జరగకపోతే 10 లక్షల కోట్లు కానీ ఈరోజు ఎంప్లాయ్మెంట్, ఇన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం. ఒక పక్కన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఏపీఐసి, ఈడీబీ, లోకేష్ బాబు గారు ఈ డిపార్ట్మెంట్స్తో పాటు కోఆర్డినేషన్ చేసుకుంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సమ్మిట్ కూడా పెట్టడం జరుగుతుంది. వైజాగ్లో 2014 ఆ టైంలో 14-19 గవర్నమెంట్లో మెగా సమ్మిట్ పెట్టడం జరుగుతుంది. ఏ ఇండస్ట్రీ వారికైనా సరే ఈరోజు ఒక ఇల్లు ఒక 5,000 square feet హౌస్ కట్టుకుంటానికి 2-3 సంవత్సరాలు పడుతుంది ఇంట్లో, మీకు కూడా తెలుసు మీరు అందరికీ కూడా. అటువంటిది ఒక ఇండస్ట్రీ కొన్ని లక్షల ఫీట్ల కన్స్ట్రక్షన్ జరగాల, దానికి కావాల్సిన మౌలిక వసతులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా, ఫైనాన్షియల్ ఏర్పాటు వాళ్ళు చేసుకోవాలా. ఇవన్నీ ఎప్పుడు గత 2014-19 గవర్నమెంట్లో ఎంత డెవలప్మెంట్ అయింది చూసారు మీరు. కియా కానీ ఇవన్నీ మోటార్స్, కియా మోటార్స్ అవ్వచ్చు, లేకపోతే ఇసూజ్ అవ్వచ్చు, సెల్కాన్ అవ్వచ్చు, ఎన్నో మెగా కంపెనీస్ అన్నీ కూడా రావడం జరిగినాయి. 100% ఏది కావాలో ల్యాండ్ బ్యాంక్ అనేది ఎక్కడా కొరత లేకుండా ఏపీఐసి 100% రోల్ వహిస్తుంది. పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ల్యాండ్ అలాట్ చేస్తుంది. అక్కడ దాంతోపాటు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి క్లియర్గా ప్రతి దాన్ని కూడా ముందరికి తీసుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. శ్రీరామ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇవన్నీ మొత్తంగా చూసినప్పుడు స్థానికంగా ఇప్పటికే ఉన్న చిన్న లేకపోతే మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి ఊతం కల్పిస్తుంది ఈ విధానాలు, ఆలోచనలు? అలాగే కొత్తగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? సో విధి విధానాలు తయారు చేయటంలో, అలాగే గ్లోబల్ మేజర్ జైంట్స్ తోటి మాట్లాడడానికి దాంట్లో, అలాగే ఎకో సిస్టమ్ దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ స్పెసిఫిక్ కానీ ఈ కార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ లెవెల్లో ఎక్సలెంట్గా ఉందండి, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా మీరు అడిగిన దానికి చేయగలిగింది ఏంటంటే, ఈ డిఫెన్స్ ఏరోస్పేస్ కాకుండా సివిల్ ఏవియేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా భారతదేశంలో లేదు. సో ఇది
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా బియాండ్ ఇండియా రిక్వైర్మెంట్ ఆలోచన చేశారు కాబట్టి ఒక స్టడీ గ్రూప్ కనుక పెట్టుకొని గ్లోబల్ ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా దేశాల్లో వాళ్ళకి టెక్నాలజీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మ్యాన్ పవర్ తక్కువ వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఈ 5 కారిడార్లు ఏంటంటే స్పెసిఫిక్ ఒక్కొక్క కారిడార్ ఒక్కొక్క ప్రొడక్ట్ అని పెట్టుకొని వాటిని లోకల్ ఇండస్ట్రీని అనుసంధానం చేయగలిగినప్పుడు మీకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వస్తాయి. అప్పుడు మనము భారతదేశం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సప్లై కాకుండా విదేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక అడ్వాంటేజ్ షిప్ బిల్డింగ్ ఒకటి ఉంది. అలాగే ఎయిర్ వార్ ఫీల్డ్ లో మనకి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి టెక్నాలజీస్ చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మీద ఎక్కువ రిక్వైర్మెంట్ పెడతారండి. అట్లాగే సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఎనేబుల్డ్ వార్ఫేర్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఒక స్టడీ గ్రూప్ కనుక ఏ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, అట్లాంటి ఎమర్జెన్సీ టెక్నాలజీసే కాకుండా ఉండి ఏజ్ ఓల్డ్ ఎక్విప్మెంట్ రీఫర్బిష్మెంట్ కూడా ఎక్కువ అవసరం ఉంది. అట్లాగే డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లే కాకుండా మిగతాయి కూడా రీఫర్బిష్మెంట్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. సో ఇట్లాంటి ఐడెంటిఫై చేసి సెక్టార్ స్పెసిఫిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే విధి విధానాలు తయారు చేసుకున్నారో ఈ గ్లోబల్ ఇండస్ట్రీస్ ను, అట్లాగే మన భారతదేశ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, అట్లాగే లోకల్ ఇండస్ట్రీస్, అట్లాగే సరౌండింగ్ స్టేట్స్ లో మన దగ్గరకు వచ్చేసి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఐటీ రంగం కంటే కూడా తయారీ రంగానికి కావాల్సినటువంటి విధానాలు ఉంటాయి. మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు ఒక కియా కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు మొత్తం ఒక మెయిన్ కంపెనీతో పాటు సప్లై చైన్ మొత్తం కూడా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ద డిఫెన్స్ అనేది ఇట్స్ నాట్ వన్ కంపెనీ, సో మల్టిపుల్ సెక్టర్. అట్లాగే రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే ఎయిర్ లాజిస్టిక్స్ అంటే రీజనల్ ఎయిర్పోర్ట్స్, మీరు ఇంతకుముందు చెప్పారు భారతదేశం మొత్తం మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఎందుకు పెడుతున్నారంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి కావాల్సింది 100 సీటర్ అండ్ బిలో అప్ టు 12 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ట్రావెల్ తగ్గటానికి ఎక్కువ పాపులేషన్ ట్రావెల్ చేసి ఉంటుంది. సో ఇదొకటి మేజర్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఫోకస్ గా పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే ఇవి రెండు డ్యువల్ టెక్నాలజీస్, డిఫెన్స్ అండ్ సివిల్ లో చూసుకున్నప్పుడు అంటే డిఫెన్స్ లో ఏదైతే టెక్నాలజీస్ ఉంటే మోరల్ సేమ్ సివిల్ ఉంటాయి. ఇట్ ఈస్ మోర్ లిటిల్ కాంప్లెక్స్ అనమాట. ఈ మనకి ఏదైతే ఎయిర్పోర్ట్ లో అనంతపురం దగ్గర పుట్టపర్తి ఈ కొన్ని సెంటర్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, ఒకటి ఎంఆర్ఓ హబ్ కింద, ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద, ఇంకో దగ్గర బ్యాటిల్ ఫీల్డ్ ట్యాంక్స్, ఎంఆర్ఓలు, ఇవన్నీ చాలా ఒక స్టడీ గ్రూప్ పెట్టుకొని స్ట్రాటజీకి వెళ్ళినప్పుడు లోకల్ ఇండస్ట్రీకి అవసరం ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, గ్లోబల్ ఎకో సిస్టమ్ బాగా వస్తుంది అనేది వీరు చేయగల నమ్మకం ఉంది. కాబట్టి ఈ అనుసంధానం చేసే వర్క్ టీము, కోఆర్డినేషన్ టీమ్ ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే నరేష్ గారు థ్యాంక్ యూ, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.